నేనేంటి? నా ఫ్యూచర్ ఏంటి శ్రీకరాయిల్లో క్వెషన్ మార్క్‌గా మిగిలిపోతుంది మేడం. ఓకే మేడం. అయితే ఇక్కడ నేను ఒక చిన్న సలహా అండి. ఇది అందరికీ వర్తిస్తుంది మీ ప్రాబ్లము. ఆల్మోస్ట్ అందరూ కూడా ఫేస్ చేస్తూనే ఉంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ మన పొరపాట్లు ఉంటాయి, వాళ్ళ పొరపాట్లు ఉంటాయి. మనం ఒక 20,000, 30,000 ఉద్యోగాలకు వెళ్ళడానికి ఫస్ట్ ఒక అప్లికేషన్ ఇస్తాము. ఒక ఇంటర్వ్యూ ఇస్తాము. మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో వెంటనే మనకి ఫైనల్ చేస్తారా అంటే ఫైనల్ చేయరు. మళ్ళీ మనకు కొంత టైం ఇస్తారు. వాళ్ళు మళ్ళీ ఒక రోజు రమ్మంటారు. లేతే కాల్ చేస్తామంటారు. నెక్స్ట్ అప్డేట్ ఇస్తామంటారు. సో, ఇన్ని రూల్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఒక 20,000, 30,000 ఉద్యోగాలకి. మరిక్కడ లక్షల రూపాయలు మనం తీసుకోవాలి అనుకుంటున్నాము. ఈ లక్షల రూపాయలు తీసుకునే కేపబిలిటీ అవతల వాళ్ళకు ఉందా లేదా అనేది మనం ఇంటర్వ్యూ చేయకపోతే ఎలాగా? స్లోగా అయినా పర్వాలేదు ఇక్కడ వర్క్. కానీ క్వాలిటీ పీపుల్‌ని మనం చూస్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో కొంత తెలిసి తెలియక ఏదో నాకు టీమ్ పెరిగిపోవాలి అనే ఆలోచనలు. సో, ఎందుకంటే అందరికీ కూడా ఇది తక్కువ అమౌంట్ తోటి మంచి లైఫ్ దొరుకుతుంది అనేసి, సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా, సో, ఇలాంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు. మనం ఎవరినైతే చూస్ చేసుకున్నామో అక్కడ మనం కూడా క్వాలిటీ చూడలేదు. 2200 కట్టారా? ఐడీ వేశామా? సో, ఇంతవరకే మనం ఆలోచించారు. బట్ అందుకే ఈరోజు ఏం చెప్తున్నాం, ఖచ్చితంగా అట్‌లీస్ట్ 10థ్ చదివి ఉండాలి. అసలు ఏం సంపాదించాలన్న ఆలోచనొస్తుంది. అసలు ఎలాగ ఐడీ వేయాలని తెలుస్తుంది. ఎలాగ ఒక ప్రాస్పెక్ట్‌తో మాట్లాడాలి అని తెలుస్తుంది. ఇవన్నీ గూడా తెలుసుకోకుండా డబ్బులు చేతిలో ఉంటే చాలు ఐడీ క్రియేట్ చేయకుండా ఉండొచ్చు. సెకండ్, వాళ్ళు టైం అడగండి. ఫస్ట్ టైం కమిట్మెంట్ అడగండి మేడం. ఎవరినైనా సరే టైం కమిట్మెంట్ తీసుకోండి. నువ్వెన్ని రోజులు నాతో జర్నీ చేయగలవు? ఆఫ్‌కోర్స్ కొంతమందికి అంత ఓపిక లేకపోవచ్చు. కానీ ఇక్కడ ముక్కు పుడక తీసుకునే వరకన్నా ఎవరైతే నిలబడరో వాళ్ళు నిజంగానే ఎగిరిపోతారు. ఉండరు. ఎందుకంటే ముక్కు పుడక తీసుకునే వరకు మనకి కటింగ్స్ ఉంటాయి. ఈ కటింగ్స్ వచ్చేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇన్ని రోజులైపోయింది, ఇన్ని రోజులైపోయింది. నిజానికి కరెక్ట్ ప్లాన్ ప్రకారం చేసుకుంటే, ఒక 10 వారాల్లో మన ముక్కు పుడక మన ఇంట్లో ఉంటుంది. కానీ ఈ 10 వారాలు కమిట్మెంట్‌తో ఇచ్చేవాళ్ళు ఎంతమందొస్తున్నారు? సో, అది మనం చూడాలి. నేను ఎవ్రీడే చెప్తూనే ఉంటాను. ఏబీసీడీలు. ఈ ఏబీసీడీలు తెలిసిన వాళ్ళనే ఈ సిస్టమ్‌లోకి తీసుకోండి. ఫస్ట్ వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ మనతో మాట్లాడినప్పుడు ఉన్న యాటిట్యూడ్‌కిను, వాళ్ళొకళ్ళ దగ్గరికెళ్ళేటప్పటికి ఆ యాటిట్యూడ్ చేంజ్ అయిపోతుంది. శ్రీకరైల్ సక్సెస్ అయిన వాళ్ళతో మాట్లాడకుండా, శ్రీకరైల్‌కి సంబంధం లేని వాళ్ళతో వీళ్ళు ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో, శ్రీకరైల్‌లో ఉన్న వాళ్ళకి సక్సెస్ అనే రేటింగ్ బానే ఉంది. చాలామంది సక్సెస్ అయ్యారు. ఈరోజు ఇంతమంది డీఓలొచ్చారు, ఏరియా మేనేజర్‌లొచ్చారు, ఆర్గనైజర్లు వందల మంది ఉన్నారు, ఫీల్డ్ ఆఫీసర్స్ వేల మంది ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు సక్సెస్ వచ్చింది? మనకెందుకు రాలేదు? అంటే సక్సెస్ అయిన వాళ్ళని అడిగితే కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో, ఎగ్జాంపుల్ నేను రోజు చెప్తాను. డాక్టర్ అవసరం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళాలి కానీ, ఒక ఇంజినీర్ దగ్గరకో, కార్పెంటర్ దగ్గరకో వెళ్ళొద్దు. సో, మనం ఆలోచన విధానం అది ఉండాలి. మొదట బిలీవ్ చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి. నేను చేయగలుగుతాను. ఆఫ్‌కోర్స్ కొంతమంది చిన్నగా నడుస్తారు. కొంతమంది పరిగెడతారు. పరిగెత్తి ఆయాసం వచ్చి ఆగిపోయే కన్నా ప్రశాంతంగా ఎళ్ళమంటారు. అందుకే మన ఎండీ గారిచ్చిన ప్లానింగ్‌లో జస్ట్ వీక్లీ ఒక్కరిని ఇన్వైట్ చేయండి అంటారు.
ఆ ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళనే ఇన్వైట్ చేయండి అంటారు. అలాగే ప్రతి ఒక్కరికి 1 పీవీ చేస్తే చాలు, కింద వాళ్ళని ఫాలో అప్ చేయండి అంటారు. సో మిమ్మల్ని మీరు నమ్మండి, ముఖ్యంగా కంపెనీని నమ్మండి. కంపెనీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసుకోండి. కంపెనీలో ఇప్పటి వరకు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో తెలుసుకోండి. ఎంతమంది సక్సెస్ అయ్యారో తెలుసుకోండి. అప్పుడు మీకు నమ్మకం అనేది వస్తుంది. ఇందాక చెప్పిన పాయింట్ థర్డ్‌ది సి ఫర్ కమిట్మెంట్. మీరు టైం కమిట్మెంట్ ఇవ్వాలి. ఈరోజు ఒక హోమ్ మీటింగ్ ఉంది. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు. కానీ మీరు మిస్ అయిపోయారనుకోండి. కమిట్మెంట్ అంటారా దాన్ని? కమిట్మెంట్ అనరు. ఈరోజు ఒక బీఓపీకి మీరు రావాలి. కానీ ఆ బీఓపీకి మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటే మీరు రాలేక, నేను ఈరోజు రాలేను అని చెప్పేది కూడా బిఫోర్ ఇన్ఫర్మేషన్ లేకుండా లాస్ట్ మినిట్‌లో ఇచ్చారనుకోండి. అది కమిట్మెంట్ అవుతుందా? కమిట్మెంట్ అవ్వదు. అండ్ అలాగే ఎక్కడో ఉన్న మీ ఫ్రెండ్‌కి ఈరోజు వస్తా అన్నాడు. బట్ మీకు అర్జెంట్ పనొచ్చింది. మీరు ఆ రోజు అతన్ని కలవట్లేదు. అది కమిట్మెంట్ అవుతుందా? అవ్వదు. సో మొత్తానికి నేను చెప్పేదేంటంటే, ఎవ్వరైనా సరే శ్రీకరైల్లో ఈ రోజు నుండి మీరు మొదలుపెట్టినా సరే, ఒక 3-9 మంత్స్ కంప్లీట్‌గా కమిట్మెంట్ ఇవ్వండి. ఈ 9 మంత్స్ అని మీరు కమిట్మెంట్‌తో ఉంటే ఖచ్చితంగా 2025 ఎండింగ్ కల్లా యూ ఆర్ ద లీడర్. యూ ఆర్ ద సక్సెస్. ఇది చూడండి. ఫైనల్‌గా ఇవన్నీ చేయాలంటే ముందు మనలో కోరిక అనేది ఉండాలి. ఈ కోరిక నిజానికి ఎంతమందికి ఉంటుంది? కోరిక అనేది ఎవరో వచ్చి డిస్టర్బ్ చేయగానే ఆగిపోయేది కోరిక కాదు. చాలా, చాలా ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఏదో వచ్చేస్తారు. టక టక ఒక 20, 30 ఐడీలు కొడుతున్నారు. ఫైనల్‌గా వచ్చేటప్పటికి పక్కకెళ్ళిపోతున్నారు. దాన్ని కోరిక అనరు. ఇక్కడ నేను సక్సెస్ అవ్వాలి, నేను నిలబడాలి, నేనొక త్రిమూర్తి గారిలాగా కావాలి, నేనొక వేణుగోపాల్ రెడ్డి గారిలాగా కావాలి, నేనొక యేస్ బాబు గారిలాగా కావాలి అనే ఆలోచన ఎంతమందిలో ఉంది? ఎందుకంటే వీళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళు. సో, ఈ సక్సెస్ మనం గూడా తీసుకోవాలి అనుకుంటే, మనము ఎంత కోరికతో ఉండాలి చెప్పండి? ఎవ్రీడే మనం చెప్తున్నాము ఓన్లీ సిల్వర్‌లోనే మనకి నెలకి 2,00,000 తీసుకునే అవకాశం ఉంది. 1,60,000 సిల్వర్‌లో తీసుకుంటున్నాము అంటే, ఆటోమేటిక్‌గా గోల్డ్‌లో కూడా కొంత ఇన్‌కమ్ తీసుకుంటాము. బై డిఫాల్ట్ సమ్‌టైమ్స్ 5 వీక్స్ ఒస్తాయి. అప్పుడు గూడా 2,00,000 తీసుకుంటాం. కానీ 2,00,000 తీసుకునేదాకా మనం నిలబడగలకపోతే, మనం ఎలా సక్సెస్ అవుతాం? మరి దీనికి ఫైనల్‌గా మొన్న సార్ ఒకాయన ఇన్వాల్వ్ చేశారు. నాకు నచ్చింది. ఈ ఫర్ ఎడ్యుకేషన్. కొంత ఎడ్యుకేషన్ కావాలి. ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే ఎవ్రీడే 6-7 ఒకరోజు మేము మాట్లాడి, ఒకరోజు మిమ్మల్ని గూడా మాట్లాడండి అంటున్నాము. బట్ మాట్లాడడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు అంటే హ్యాండ్ రైజ్ చేయరు. మరి ఈ ఎడ్యుకేషన్ లేకుండా మనకి ఎర్నింగ్ కావాలి అనుకుంటే ఎలాగా? సో, లెర్నింగ్ లేనిదే ఎర్నింగ్ అనేది ఉండదు. ఒక్క లెటరే డిఫరెంట్. కానీ ఒక్క లెటర్ ద్వారా ఎలాంటి చేంజ్ ఒస్తుందో ఒక్కసారి గమనించండి. సో, మోహిని లక్ష్మి మేడం, ఇక మీదటైనా సరే చిన్న ఇంటర్వ్యూ తీసుకోండి. మీ అండర్‌లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈ ఏబీసీడీ ప్లస్ ఈ ఇవి వాళ్ళకి ఉన్నట్లయితేనే వాళ్ళని మాత్రమే ఇన్వాల్వ్ చేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఈ రోజే నేను స్టార్ట్ చేశాను బిజినెస్. ఈ రోజు నుండి నేను కొత్త వాళ్ళతోటైనా వర్క్ స్టార్ట్ చేస్తాను అనుకోని, పాత వాళ్ళతోటి ఫాలో అప్‌లో ఉంటూ, కొత్త వాళ్ళని కరెక్ట్‌గా ఇంటర్వ్యూ తీసుకొని బిజినెస్‌లోకి ఎంటర్ చేయండి. ఎందుకంటే
ఇది లాక్స్ ఆఫ్ కాదు, రేపు క్రోర్స్ ఇచ్చేటువంటి బిజినెస్. మరి దీనిలో ఇవన్నీ క్వాలిటీస్ లేకుండా మనం తీసుకుంటే మనమే ఫెయిల్ అవుతాం. ఓకే మేడం, క్లియర్? ఎస్ మేడం, ఎస్ మేడం, క్లియర్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. బిఎస్ఎన్ మూర్తి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ సార్ మాట్లాడండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఓం నమస్తే, శుభోదయమ్మా. శుభ కోటాను కోట్ల ఆస్తిని సంపాదించి మన అందరికీ కూడా కోట్లు ఇవ్వాలనే కోరికతోటి రాజన్ కారయ్య గారు మనకి ఒక ఫార్ములా తయారు చేసి మనందరికి ఇచ్చారు. దాన్ని మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలకి తిరుమతులు సారు మనందరికి అందించారు. వారికి నాకంటే ఈ వ్యాపారంలో ముందు వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నేను ఫీల్డ్ ఆఫీసర్ అవ్వడానికి 6 నెలలు పట్టిందమ్మా. కారణం ఏంటంటే మామూలుగా మొదటి ఇద్దరిని వేసాము, వాళ్ళిద్దరు పని చేయలేదు. మళ్ళీ తర్వాత వేరే 3వ వ్యక్తిని వేసాము, ఆయన కూడా సరే పని చేయలేదు. తర్వాత 4వ వ్యక్తిని వేసాము. ఒక్కొక్కరు ఊళ్ళో అందరికి చెప్పడము, వాళ్ళందరూ వినడము, కానీ మన వ్యాపారంలోకి రాకుండా ఉంటే అలాగే ప్రయత్నం చేసి 4 నెలలకి అప్పుడు ఒక జత మన డౌన్లో అవ్వడము. ఆ రకంగా ఫీల్డ్ ఆఫీసర్ 6 నెలలు అయిన 6 నెలలకు కూడా వాళ్ళందరినీ కూడా ఒకరికొకరికి నేనే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. 6 నెలల తర్వాత అంటే ABC D కూడా వేశాను. ఆ D వేసిన తర్వాత నాకు 22 మంది మామూలుగా సిల్వర్ సేల్స్ మెన్స్ వచ్చిన తర్వాత నేను ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను డిసెంబర్ 2024లోనే. అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు ఒక 35 మంది మనకి నా డౌన్లో ఉన్నారు, 36 మంది. మిగతా వాళ్ళందరినీ కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు వేసుకుంటున్నాను. అంటే వాళ్ళందరూ కానీ నా జూమ్కి రమ్మనమంటే కొంతమంది వస్తున్నారు, కానీ ప్రతిరోజు కనీసం ఒక్క 40 అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మనం ఎవరికైనా సరే మనం చెప్పేటప్పుడు చాలా మంది కూడా ఎన్ని చెప్పినా సరే అండి ఒకటే చెప్పాలి. 2200 పెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే అండి మనం ఏమీ చేయలేం. కానీ ఇక్కడ 2200 పెట్టిన తర్వాత మనకి నెలకి వారానికి 10,20,000 ఇస్తానంటున్నారు రాజన్న కారాయలు గారు. ఇంత గొప్ప అవకాశం మనకి ఎక్కడుంటుందండి? ఈ 2200 పట్టుకొని బిఏడి, ఎంటెక్, బీటెక్ ఇన్ని టెక్కులు చేసినా సరే ఎక్కడైనా జాబ్ ఇస్తారా అండి? లక్షల్లో జాబ్ ఇస్తారు. మనం ఈ ఒక్క క్వశ్చన్ వేస్తే సరిపోతుందండి ఎవరికైనా. నేను ఈ దునియా మొత్తం తిరిగినా సరే 2200 పట్టుకొని మనకి ఎవ్వరు ఇంత శాలరీ ఇవ్వరు. కానీ ఇంట్లో కూర్చొని 2200 పెట్టి 10,20,000 సంపాదించమంటున్నారు కాబట్టి ఈజీగా సక్సెస్ అవుతాము అనేసి నమ్మకం అండి. ఎందుకు అంటే ఎస్ బాబు సార్ని చూస్తున్నానండి, ఇటేమో త్రిమూర్తుల సార్ని చూస్తున్నాను, యాదగిరెడ్డి గారిని చూస్తున్నాను. ఇంతమందిని చూసినప్పుడు నేను ఎందుకు తీసుకోలేను? నా కింద ఉన్న వాళ్ళకి ఎందుకు ఇప్పించలేను? నేను ఇది ఒక్క క్వశ్చన్ వేస్తాను మేడం, నేను ఎవరికి వేసినా సరే. అందులో జెంట్స్ అవనివ్వండి, లేడీస్ అవనివ్వండి, ఎనీ మోర్ పీపుల్స్, టీచర్స్ కానీ, లాయర్స్ కానీ, ఎంతమందితో మాట్లాడతాను కానీ ఈ ఒక్క విషయమే మాట్లాడతానండి. అందుకే నా వెనుక అడుగులు వేయటానికి వాళ్ళు సక్సెస్ఫుల్గా వస్తున్నారండి. నేను కూడా హ్యాపీగా వాళ్ళతో జర్నీ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ విఠల్ గారు, వికారాబాద్ నుండి ఆర్గనైజర్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ రిక్వెస్ట్ మేడం, అలా ఇప్పుడు జూమ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క 200 మంది మేడం, 204 మంది. ఒకరొకరు ఇద్దరు తీసుకొచ్చిన జూమ్ మొత్తం ఫుల్ అవుతుంది మేడం. చెప్పిన జూమ్ ఒకరిద్దరిని మాత్రం తీసుకొచ్చిన జూమ్ ఫుల్ అయిపోతుంది డైలీ. అవును సార్, చెప్పిన అర్థం చేసుకోవట్లేదు. ఇదే నా రిక్వెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణయ్య గారు, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కడప నుంచి మేడం మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఈ శ్రీకరాయల జ్యువెలరీ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మన దామోదర్ రాజన్ కరాయల గారికి వందనాలు మేడం.
అలాగే మీరు ఇంత మంచి ప్రోగ్రామ్ పెడుతూ మంచి జూమ్ మీటింగ్ కాంటాక్ట్ చేస్తూ తర్వాత యేసు బాబు సార్ గారు కానీ తిమోతి సార్ కానీ వీళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాం మేడం. ఎందుకంటే మంచి సబ్జెక్ట్ నేర్పిస్తూ మనల్ని మంచిగా ముందుకు నడిపించాలని ఒక మంచి సంకల్పంతో మీరు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే మేడం, నేను ఇప్పుడు అక్టోబర్ 9th స్టార్ట్ చేశాను బిజినెస్ ని. ఇప్పుడు నేను ఫీల్డ్ ఆఫీసర్ అయినాను. నా కింద ఒక 6-7 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్ బ్రేక్ చేశాను. నేను ఏదైనా కానీ అనుకుంటే దాన్ని అంత చూడండి వదిలిపెట్టను మేడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఏదైతే ఐడి చేయాలనుకున్నప్పుడు నేను ఎవరైతే నా ముగ్గురిని ఆ క్యాపబిలిటీ తీసుకొచ్చే క్యాపబిలిటీ ఉందో వాళ్ళని మాత్రమే చూస్ చేసుకుంటున్నాను మేడం. నా టీం అంతా కూడా ఇప్పటికీ 200 మంది మొత్తం టీం అయ్యారు మేడం ఈ చిన్న తక్కువ సమయంలోని. కాకపోతే నన్ను అర్థం చేసుకుంటూ నాతో పాటు ముందుకు నడుస్తున్నారు. నా టీం అంతా కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఇప్పుడు నా టీంలో జూమ్ మీటింగ్ అటెండ్ కావడము, నేర్చుకోవడము, నేర్పించడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర సార్ గారికి, మనోహర్ రెడ్డి సార్ గారికి మరొక్కసారి పాదాభివందనాలు చేసుకుంటున్నాను మేడం. ఎందుకంటే ఆ అవకాశం సారే కానీ నాకు ఇవ్వకపోతే ఈ రోజు నేను శ్రీకరాయల్ జ్యువెలరీలో ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. వేరే నెట్వర్క్ లో చాలా వరకు నేను నష్టపోయి చాలా లాస్ అయ్యాను మేడం. ఆ లాస్ ని ఈ శ్రీకరాయల్ బిజినెస్ ద్వారా నేను నెరవేర్చుకోగలనని, దీన్ని సాధించగలనని ఒక గట్టి నమ్మకంతో, మంచి సంకల్పంతో, కోరికతో, ఓపికతో ప్రతి ఒక్కరిని కూడా ఇదే విధంగా నేను గైడ్లైన్ చేసుకుంటూ నా టీం అందరినీ కూడా ఇదే విధంగా ముందుకు నడిపిస్తూ నాతో పాటు నా టీం సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను April 31st, 2025 ఆర్గనైజర్ కావాలని కోరుకుంటున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక వందనాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో పెండ్యాల మధుసూదన్ గారు మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చారు సార్, ప్లీజ్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం లేదు, నేను ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. ఒకటేంటంటే సాంస్క్రిట్ లో స్పర్ధయ వర్ధతే విద్య అంటే పోటీ ఉన్నప్పుడే విద్య అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది స్కూళ్ళల్లో కాంపిటీషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్, రోజు మీరు ఇస్తున్న ఎడ్యుకేషన్ కొంచెం పోటీ తత్వం ఉండాలి. అందుకోసం సక్సెస్ చెప్తున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ అనేవి బాగా ఇన్స్పైర్ చేస్తా ఉన్నాయి. ఒకటి. రెండవది, జీవితంలో 4 దశలు ఉంటాయమ్మా. ఒకటేంటంటే ప్రథమేన ఆర్జిత విద్య అంటే మొదట విద్యను ఆర్జించాలి. ద్వితీయేన ఆర్జిత ధనం, తృతీయేన ఆర్జిత ధర్మ, చతుర్థే కిం కరిష్యతి అంటే జీవితంలో మొదటి 25 సంవత్సరాలు విద్యకే వినియోగిస్తాం. రెండవ 25 సంవత్సరాలు ధనానికి వినియోగిస్తాం. మూడవ 25 సంవత్సరాలు ధర్మానికి ఉపయోగిస్తాం. 4వ 25 సంవత్సరాల వరకు వస్తే 4వ పాదం ఏం చేస్తాం అనేది మనకు జీవితంలో ఒక సాంస్క్రిట్ లో ఉన్న ఇది ప్రావర్బ్. ఇక్కడ శ్రీకరాయిలో దీన్ని వర్తింపజేస్తే ముందు మనం ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత ఖచ్చితంగా మిషన్ డిఓ ప్రోగ్రామ్ లో ప్రథమైన ఆర్జిత విద్య నేర్చుకోవాలి ఖచ్చితంగా. ద్వితీయన ఆర్జిత ధనం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే లెర్న్ టీచ్ లో ధనం ఖచ్చితంగా వస్తుంది. డూప్లికేట్ LTD, డూప్లికేట్ లో మనం ధర్మ అంటే మిగతా మనకు మన టీం కూడా మనం ఆర్థికంగా స్వాతంత్రాన్ని సంపాదించిన వాళ్ళం అవుతాం. కాబట్టి LTD అనేది దీనికి అన్వయించుకుంటే ఈ 4 మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నది నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మధుసూదన్, ఫీల్డ్ ఆఫీసర్, రంగాపూర్, రంగారెడ్డి జిల్లా. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆల్రెడీ టైం 6:57 అయింది కాబట్టి త్రిమూర్తి సార్ మీరు కానీ అందుబాటులో ఉంటే ఒక్కసారి ఫైనల్ వర్డ్స్ ఫ్రమ్ యూ సార్. సార్ ఆర్ యూ అవైలబుల్? త్రిమూర్తి సార్.
ఎస్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ ప్లీజ్ యూ. గుడ్ మార్నింగ్. బాగుంది, బాగా జరిగింది. చాలా మంది చాలా చక్కనటువంటి సలహా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు అందరు ఇన్వాల్వ్ చేస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. మరి కొంతమంది మాట్లాడిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్స్ బాగున్నాయి, కొంతమంది డబ్బులు రావట్లేదు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని అంటున్నారు. అందుకు మొదట్లోనే చేయవలసిన పని ఏంటంటే, ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ ఫిల్టరేషన్ చేసుకోవాలి. వచ్చేటప్పుడే కెరీర్ మొత్తం వినిపించడం 1-2 సార్లు. ఆ తర్వాత వారిని అడగండి ఖచ్చితంగా, మీరు మీటింగ్లో వచ్చే అవకాశం ఉందా, టైం ఉందా లేదా మీకు. మీటింగ్లో వస్తేనే ఇందులో సక్సెస్ అవుతారు, లేకపోతే సక్సెస్ కాలేరు. దానివల్ల అందరికి ఇబ్బంది అవుతుంది. మీకు కొంత టైం పెట్టండి. మీ యొక్క కుటుంబాన్ని, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోవాలి అని అనుకుంటే మాత్రం టైం పెట్టండి. ఇక్కడ ఆ టైం కూడా వారానికి ఒక 2-3 గంటలు పెట్టడం, లేకపోతే జూమ్లోకి రావడము, ఫిజికల్ మీటింగ్స్ వినడము, ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు అనవసరం మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్స్ చేస్తూ ఉంటారు, అక్కడ ఇక్కడ అప్పు తెచ్చుకోవడం. అలాంటి లోన్స్ గిన్స్ అన్ని తీసుకోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ తెచ్చుకోవచ్చు. మీరు ఏదైనా కళలు ఉంటే కళలు అలా ఉండిపోకుండా హోమ్, ఒక ఇల్లు కట్టుకోవడము, కారు కొనుక్కోవడము, క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలంటే మాత్రం శ్రీకరాలు మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కావాలంటే మాత్రం మీరు కొంత టైం పెట్టాలి. ఇక్కడ టైం లేకుండా 2200 పెట్టి వస్తే సరిపోదు. చెప్పేటప్పుడు కూడా మనం 2200 పెట్టుకొని ఒక ఇద్దరిని జాయిన్ చేయండి సరిపోతుందని మీరు కూడా చెప్పకూడదు. చాలా మంది నోటి దగ్గర వచ్చే మాట ఏంటంటే 2200 పెట్టి వచ్చి జాయిన్ అయిపోండి, ఒక ఇద్దరిని తీసుకొచ్చి ఇందులో వేసేయండి చాలు, ఇంకా మీరు డబ్బులు వస్తూ ఉంటాయని అలాంటి ప్రాబ్లం జరుగుతుంది. మీరు టైం పెట్టాలని చెప్పి వాళ్ళకి ముందే చెప్పండి, అప్పుడు టైం పెట్టగలుగుతారు. మెల్లమెల్లగా వస్తారు. అది ఇక్కడ ఇది చేస్తే 2 వైపులు తప్పు లేకుండా ఉంటే మాత్రం వాళ్ళు సక్సెస్ అవుతారు. మీటింగ్స్ 2-3 మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండమనండి, ఇంకా బాగుంటుంది. మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీరు చెప్పడము, ఒక మీటింగ్ అటెండ్ అయిన తర్వాత జాయిన్ అవ్వడానికి జాయిన్ చేస్తే బాగుంటుంది. ఏదో మొహమాటంగా జాయిన్ అవుతారు. కొంతమంది మొదట్లో రాకపోయినా రాలేదు అంటే మెల్లమెల్లగా అప్పుడప్పుడు మీటింగ్స్ అటెండ్ చేస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సక్సెస్ అయ్యారంటే కారణం మీటింగ్స్ అటెండ్ వల్ల సక్సెస్ అయ్యారు. అలాగే ఏదైనా సాధించాలి అంటే, జీవితంలో ఏదైనా చేసుకోవాలంటే పట్టుదల ఉన్నటువంటి వ్యక్తులై ఉండాలి. చదువు లేని వాళ్ళకి కొంతమంది ఏం చేస్తారంటే, నెంబర్ పెరగాలని చెప్పి ఫీల్డ్ ఆఫీసర్ అయిపోవాలి, అటో 10 ఇటో 10 ఉంటే ఫీల్డ్ ఆఫీసర్ అవుతానని కింద చేసే పని ఏంటంటే, ఎవరో ఒకరిని ఆ గ్యాప్లో నింపడానికి ట్రై చేస్తారు. అలా నింపడానికి ట్రై చేస్తే అక్కడే ప్రాబ్లం అవుతుంది. అలాంటి వాళ్ళే కంటిన్యూ చేయలేరు, మానేస్తూ ఉంటారు. గ్యాప్ ఫిలప్ చేయడానికి అని చెప్పి ఏదో ఫీల్డ్ ఆఫీసర్ అవ్వాలని, ప్రమోషన్ తీసుకోవాలని ఎవరో ఒకరిని తీసుకొచ్చి అందులో వేయకండి. వాళ్ళు నష్టపోతారు. 2200 మీకు చెడ్డ పేరు, వాళ్ళు చేయలేరు. అంచేత చదువుకున్న వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేయండి. కనీసం 10th క్లాస్ ఉండాలని చెప్పి కంపెనీయే పెట్టారు. అలాగే మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే, క్లియర్గా ఓ మాట అందరికీ కూడా చెప్పాలి. శ్రీకరాల్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. ఇది డబ్బులు పెడితే 2200 పెడితే డబ్బులు ఇచ్చేటువంటి కంపెనీ కాదు. ఇట్ ఈస్ ఏ వర్కింగ్ ప్లాట్ఫామ్. శ్రీకరాల్ వర్కింగ్ ప్లాన్ అని చెప్పండి. వర్క్ చేస్తేనే ఇందులో డబ్బులు వస్తాయి, లేకపోతే రావని ఖచ్చితంగా చెప్పగలిగితే తప్పకుండా చేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసే అవకాశం ఉంది. మరైతే ఇక్కడ పని చేయడానికి కావలసింది, మనం ప్రమోషన్ల గురించి ఏదైనా ఒక టార్గెట్
పెట్టుకొని పని చేయాలి. టైంని సద్వినియోగం చేసుకోవాలి. టైము మనకున్నటువంటి లేజర్ టైంని శ్రీకరాలకి ఇవ్వండి. ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది, టైం లేకుండా ఉండదు. అలాగే ఎడ్యుకేషన్, మనం చదువుకున్నాము ఏదో యూత్గా ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు అంతా అయిపోయింది. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఏంటంటే ఈ యొక్క సొసైటీలో డబ్బులు లేకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి చాలామంది వ్యక్తులను ఒక దగ్గర చేర్చడమే ఇక్కడ పని. మీకు కూడా డబ్బులు లేవు కాబట్టి మనం కూడా డబ్బులు లేవు, అందుకే మనం వచ్చాం. అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళకి చక్కగా శ్రీకరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గా బయట ఏమనుకుంటారంటే చాలా చాలా కంపెనీలు ఇలాంటివన్నీ వచ్చినాయి, ఎంతోమంది నష్టపోయారు, ఇది కూడా అందులో ఒక రకమైనటువంటి కంపెనీ అని అనుకొని దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఎక్కువ మంది అలాగే ఉంటారు. సో వారికి విషయాలు చెప్పగలగాలి, మనం చెప్పించగలగాలి. అంతే దాని గురించి టైం కావాలి. మీరు పర్సనల్గా కూర్చోండి, గ్రూప్ మీటింగ్స్ పెట్టండి, ఏది పెట్టినా పర్వాలేదు. కానీ మనం మాత్రం వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించే విధంగా చేయగలిగితే అప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది. వాస్తవానికి శ్రీకరాలు సక్సెస్ కావాలంటే ఆ బిగినింగ్ క్యాడర్స్, ఏజెంట్, అలాగే ఫీల్డ్ ఆఫీసర్, మ్యాక్సిమం ఆర్గనైజర్ వరకు, ఈ 3 ర్యాంక్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయంటే శ్రీకరాలు 100% సక్సెస్ అయిపోతుంది. ఈ పైన ఉన్న వాళ్ళు దూరంగా ఉండి చెప్పగలుగుతారు కానీ ప్రతి ఒక్క దగ్గరికి పోలేరు. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ, ఒక ఏరియా మేనేజర్స్ కానీ, వీళ్ళెవరు కింద వాళ్ళ దగ్గరికి పోలేరు. గ్రాస్ రూట్లో ఉండేది ఎవరంటే ఓన్లీ ఫీల్డ్ ఆఫీసర్స్, ఈ సీనియర్ ఏజెంట్స్. అది వీళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వీళ్ళే మీటింగ్స్ ఎక్కువ అటెండ్ అవుతూ ఎడ్యుకేట్ అవుతూ కింద వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. అప్పుడు స్ట్రాంగ్ టీమ్స్ రావడానికి అవకాశం ఉంది. మన యొక్క హైదరాబాద్లో ఫిజికల్ మీటింగ్స్ పెడుతూ ఉంటాం, నాగోల్లో మన ఆఫీస్లో. అలాగే ఊళ్ళల్లో కూడా అందరూ ఇప్పుడు పరిగణించి మాట్లాడారు. ఎవ్రీ వీక్ మీటింగ్లు జరుగుతున్నాయి. అలాగే ఆఫీసెస్ ఉన్నాయి, ఎవ్రీడే ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసుల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడము, ఆఫీసులో మీటింగ్స్ కండక్ట్ చేయడం. అలాగే ప్రతి చోట కూడా మొత్తం తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను అన్ని చోట్ల ఆఫీసెస్ ఉన్నాయి. ఆఫీసెస్కి అటెండ్ అవ్వండి. అలాగే మీ యొక్క సీనియర్లు వీక్లీ మీటింగ్స్ పెడుతుంటారు, మంత్లీ మీటింగ్స్ పెడుతుంటారు, వాటికి అటెండ్ అవ్వండి. కేటగిరీ వైజ్ మీటింగ్స్కి ఏజెంట్లు పెడతారు, ఫీల్డ్ ఆఫీసర్ పెడతారు, ఆర్గనైజర్స్ పెడుతుంటారు. సో మీటింగ్స్ మన దగ్గర ఉన్నది ఒకటే, నేర్చుకోవడం, నేర్పడం. మనం నేర్చుకోవాలి, ముందు కింద వాళ్ళకి నేర్పాలి. మనం ఎడ్యుకేట్ అవ్వాలి, కింద వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. వీటన్నిటితోటే మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఎవరికైతే క్వాలిటీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారో అలాంటి బలమైన కోరుకుంటే ఇందులో సక్సెస్ అవుతారు. నేను ఇప్పుడు ఉన్నటువంటి జీవితంలో ఇది కంటిన్యూ చేయకూడదు, ఇయర్స్ టుగెదర్, ఇక్కడ స్టాప్ పెట్టి నేను మంచిగా బతకాలి, నాకు ఒక మంచి సొంతగా కారు కొనుక్కోవాలి, సొంత ఇల్లు ఏర్పరచుకోవాలి, నా పిల్లలందరినీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అండ్ ఇలాంటి తలంపులు ఉన్నవాళ్ళు అందరూ చేసుకుంటున్నారు, నేను చేసుకోలేకపోయాను అని బాధపడే కన్నా కూడా ఇందులో పని చేయండి, డెఫినెట్గా అన్ని దొరుకుతాయి. అన్ని ఊరినే చూస్తూ ఉంటే మాత్రం దొరకు, పని చేస్తే డెఫినెట్గా దొరుకుతాయి. మన సీనియర్లందరినీ అనుకరించండి, ఎవరెవరు ఏ సీనియర్, అలాగే సక్సెస్ అయ్యే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, సక్సెస్ఫుల్ సీనియర్స్, వాళ్ళ దగ్గర అడ్వైజ్ తీసుకొని పని చేయండి, మీరు కూడా సక్సెస్ అయిపోతారు. నేను చెప్పేది అంచేత థ్యాంక్ యూ. 1.5 టైం కూడా అయిపోయింది, 7 అయింది ఆల్రెడీ. సో బ్యాక్ టు హోస్ట్ మేడం, కంక్లూడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను స్టార్టింగ్లో మాట్లాడాను కమిట్మెంట్. సో చూడండి, త్రిమూర్తి సార్ లాంటి వాళ్ళు కూడా ఒక కమిట్మెంట్ తోటి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంటే మన లాంటి వాళ్ళం ఎంత కమిట్మెంట్తో ఉండాలి.
సో అందరికీ కానీ కమిట్మెంట్ ఉంది అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో ఈరోజు ఇక్కడితోటి ఈ సెషన్ని వైండ్ మాట్లాడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అవ్వాలి, చాలా మంది మాట్లాడాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో మళ్ళీ కలుద్దాము. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్ యూ.